ఇప్పుడు ఆహ్, ఈ హిందుత్వవాదులు, జాతీయవాదులు ఓ పాయింట్ రైజ్ చేశారు. గౌస్ విషయంలో ఎందుకు స్పందించలేదు? మొన్న బండి సంజయ్ కొడుకు విషయంలో అయితే స్పందించారు. ఇందులో మతం ప్రస్తావన ఉందని. 3 రోజుల తర్వాత ఇవాళ ఎవరైతే జాతీయవాద వ్యతిరేక శక్తులు యూట్యూబ్‌లు గాని, ఇతరత్రా స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు అబ్బెబ్బే! మేము ఊళ్ళో లేము, బయటికెళ్ళాము, లేకపోతే ఎక్కడో ఫోన్‌లు కూడా చూసుకోని రోజులకెళ్ళాము. ఏదో చీకటి యుగంలోకి వెళ్ళామని చెప్పుకొస్తున్నారు. అదంతా ఒక ఎత్తు. అబ్బెబ్బే! మేము చేసేసామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పోనీ ఇది వదిలేద్దాం. ఇప్పటి వరకు ఈ మధ్య కాలంలో జరిగినాయి. మహమ్మద్ జమీరుద్దీన్ 70 ఏళ్ళోడు, సయ్యద్ యూసఫ్ 46 ఏళ్ళోడు కలిసి హైదరాబాద్ చంద్రగొట్టలో సయ్యద్ యూసఫ్ ఆటో డ్రైవర్గా పనిచేసేవాడు మైనర్ బాలికల మీద లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. అదేమన్నా స్పందించారా? అబ్దుల్ రెహమాన్ 23 ఏళ్ళు, బేగంపేట, హైదరాబాద్ ఆటో రిక్షా డ్రైవర్ 11 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి అసహజంగా లైంగిక దాడికి పాల్పడినందుకు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. అలాగే కామారెడ్డి, తెలంగాణ రహీం మైనర్ బాలికని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు 20 ఏళ్ళు జైలు శిక్ష వేసింది. షోయబ్ అఖ్తర్ 24 ఏళ్ళు, దారుల్ ఉలం మదర్సా, హైదరాబాద్ మదర్సా ఉపాధ్యాయుడు మౌల్వి మదర్సాలో 10 ఏళ్ల బాలుడి మీద అత్యాచారం చేసినందుకు పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే మదర్సా మౌల్వి టీచర్, హైదరాబాద్ మదర్సా ఉపాధ్యాయుడు మదర్సాలో విద్యార్థులపైన లైంగిక వేధింపులకు పాల్పడినందుకు గాను ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. అలాగే హైదరాబాద్ పరిధిలో మదర్సా ధార్మిక బోధకుడు న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన వార్త చూస్తే మదర్సాలో ఆశ్రయం పొందుతున్న పలువురు మైనర్ బాలుల మీద లైంగిక దాడికి పాల్పడిన కేసులో అరెస్ట్ అయ్యాడు. మహమ్మద్ ఖాజా 42 ఏళ్ళు, ఆసిఫ్ నగర్, హైదరాబాద్ ఆటో డ్రైవర్ పాఠశాల విద్యార్థులను ఆటోలో తీసుకెళ్తూ వేధింపులకు గురి చేసినందుకు ఫోక్సో చట్టం కింద చర్యలు తీసుకున్నారు. అన్వర్ అలీ మైలార్దేవపల్లి, రంగారెడ్డి జిల్లా స్థానిక వ్యాపారి పొరుగు నుండి 7 సంవత్సరాల బాలికను ఆస్తిచూపి లైంగిక వేధింపులు గురి చేసేందుకు పోలీసులు కేసు పెట్టారు. ముఫ్తీ హసీబుర్ రెహమాన్ పాతబస్తీ పరిధి, హైదరాబాద్ మదర్సా నిర్వాహకుడు, మత బోధకుడు మదర్సాలో చదువుకున్న కొందరు మైనర్ బాలుర మీద లైంగిక వేధింపులు పాల్పడినట్టు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. అంజాద్ ఖాన్ 34 ఏళ్ళు, సంతోష్ నగర్, హైదరాబాద్ ప్రైవేట్ ఉద్యోగి వరండాలు ఆడుకుంటున్న 8 ఏళ్ల పొరుగు బాలికను లోపలికి పిలిచి వేధింపులు గురి చేయడంతో ఫోక్సో చట్టం కింద కేసు పెట్టారు. సయ్యద్ ముస్తఫా 40 ఏళ్ళు, టోలీ చౌకీ చిన్న వ్యాపారి స్థానికంగా ఉండే ఒక మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు నిర్భయ చట్టం ఫోక్సో చట్టాల కింద సెక్షన్ల కింద కేసు నమోదైంది. మహమ్మద్ సాజిద్ మల్కాజ్గిరి, హైదరాబాద్ మెకానిక్ ఓ మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించి కిడ్నాప్కి ఎత్తించిన కేసులో ఇతని మీద ఫోక్సో చట్టం కింద చర్యలు తీసుకున్నారు. అబ్దుల్ రషీద్ రాజేంద్ర నగర్, రంగారెడ్డి జిల్లా ఆటో డ్రైవర్ స్కూల్ నుండి ఇంటికి తీసుకొచ్చే క్రమంలో ఒక మైనర్ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసులు రిమాండ్కి తరలించారు. మరి ఇవన్నీ ఎక్కడ కవర్ చేశారు, ఎవరు కవర్ చేశారనేదే ఇష్యూ.